అరే బాబు గేమ్ ఆడరా బాబు నువ్వు ఎందుకు ఊరు అటు ఇటు కదులుతున్నా. హైడ్ అవుతున్నాడు ఎదురుగా పెట్టుకొని కొట్టకుండా. అరే ఎగురుతున్నాడు ఏమైనా అడిగి సిగ్నల్ ఇష్యూ అయినా అలా ఎవరో ఎగురుతారా బాబు. అరే జిమ్నాస్టిక్ చేస్తున్నాడు. గేమ్ ఆడదాం రారా అంటే జిమ్నాస్టిక్ చేస్తున్నాడు. ఇద్దరు మనకెందుకు కొట్టేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు నోబీ విత్ ఎఫ్ఎఫ్ఎక్స్. ఈరోజు కొత్తగా మనకి రింగ్ ఈవెంట్ వచ్చేసింది కదా, M14H ఆగరింగ్ అంట. గన్ స్కిన్ అయితే పార్టీ లాస్ట్ టైం ఇచ్చాడు, కానీ మధ్య రిటర్న్ తెచ్చేసాడు. స్కిన్స్ అయితే బాగుంటాయి యాట్రిబ్యూట్స్తో సహా. మన దగ్గర ఆల్రెడీ M14కి ఒక స్కిన్ ఉండాలి. డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ లోడ్ స్పీడ్. ఇది సూపర్ పడుతుంది రేట్ ఆఫ్ ఫైర్ అంటే. తీసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ 193 టోకెన్స్ ఉన్నాయి. ఆగుకి ఇచ్చేసాడు, కానీ ఆవిరికి నా దగ్గర బెటర్ స్కిన్ ఉంది. మన దగ్గర ఇది డబుల్ రేంజ్, సింగిల్ డ్యామేజ్. సో ఇది సరిపోతుంది. నేను ఎక్కువ ఇది వాడిన M14. ఒకసారి గన్స్ అనేది చెక్ చేసేద్దాం. మన దగ్గర ఆగకుండా ఒక గన్ స్కిన్, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్ ఉంది. సరిపోతుంది. ఇది సూపర్ పడుతుంది నాకైతే. హెడ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. సింగిల్ డ్యామేజ్ కూడా ఉంది మనకి, చాలు. సో నేను ఇంకా ఈ ఈవెంట్కి అయితే తిప్పాలని అనుకోవట్లేదు. ఆ టోకెన్స్ పనికొస్తే నెక్స్ట్ అయితే గన్ స్కిన్ వస్తే తిప్పుదాం. ఓకే, నేను ఈరోజు కొత్తగా చూశాను బ్రో. ఏదో మా ఫ్రెండ్ ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాడికి ఇక్కడ లెజెండ్ అని చెప్పేసి లెవెల్ 2లో లాస్ట్లో సింబల్ కనిపిస్తుంది చూడండి. లెవెల్ 2 అని చెప్పి కనిపిస్తుంది చూసారా, క్యాజువల్ లెజెండ్ అని. అసలు ఏంటబ్బా ఇది, నేను ఇప్పుడు దాకా చూడలేదు. నాకు BR CS ఆడటమే సరిపోయింది. ఏంటని చెప్పి చూద్దామని అయితే హెడ్ షాట్, లోన్ హెడ్ షాట్ వచ్చింది. సో మనకి రావాలని చెప్పేసి ఎలా పడితే అలా ఆడేది. నేను లోన్ గ్రూప్లోకి వెళ్ళి వచ్చేసింది వెంటనే, ఒక 4 గేమ్స్కి అయితే వచ్చేసింది. కాకపోతే అందరికి లెవెల్ 2 ఉంది, మనకి 1 వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి ఆడదాం. ఇప్పుడు ఆ గేమ్ ప్లే అనేది మీకు పెడతాను. ఇప్పుడు వెళ్ళి ఒక మ్యాచ్ ఆడేసి చూద్దాం. అసలు అందులో చూడండి, ఒకడు ఫన్నీగా చేసాడు. హెడ్ షాట్ అయితే సెలెక్ట్ చేసేద్దాం. క్యాజువల్ లెజెండ్ వచ్చేసింది చూసారుగా. మనకైతే బ్యాచ్ వచ్చింది. 9000 వచ్చే పాయింట్స్. గేమ్స్ ఆడాను, ఒక 4 గేమ్లు ఆడాను, ఎక్కువ కూడా ఆడలేదు. ఇప్పుడైతే మ్యాచెస్ చూసేద్దాం. ఇందులో అన్ని హైలైట్స్ ఉన్నాయి బ్రో, మీరు చూసేయండి. ఇక్కడ అంతా జస్ట్ హైలైట్స్ పెట్టేశాను నేను. నెక్స్ట్ నుంచి అన్ని హైలైట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మాత్రం వీడు చాలా ఫన్నీ చేశాడు. అసలు ఎందుకు వచ్చాడో, ఎందుకు ఏం చేస్తున్నాడో, గేమ్ ఆడటం ఎడైతే చూస్తున్నాడు. మేబీ పీసీ నేర్చుకుంటున్నాడేమో, కానీ ఎగురుతున్నాడు. అసలు ప్రాంక్గా కాకుండా ఎగురుతున్నాడు. అసలు ఏమన్నా ఎగురుతున్నాడా? కాసేపు చిరాకు పుట్టింది నాకు. కనీసం టీమ్ అప్ అన్నా చేస్తాడంటే అలా కూడా కాదు, ఎమౌంట్లు కూడా వేయట్లేదు. కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ హైలైట్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేసేయండి.